హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రిలయన్స్ ఏజిఎం మీటింగ్ లో ఒకసారి ముఖేష్ అంబానీ గారు ఒక మాట అన్నారండి. అదేంటంటే డేటా ఈజ్ మనీ. సో ఎంత డేటా ఉంటే అంత మనీ అన్నమాట. అండ్ ఈ డేటాని మేనేజ్ చేసే డేటా సెంటర్స్ ఉంటాయండి. వీటిని డేటా ఫ్యాక్టరీ ఆఫ్ వరల్డ్ గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. ఈ డేటా సెంటర్స్ ఏం చేస్తాయంటే డేటాని స్టోర్ చేస్తాయి, అలాగే డేటాని ప్రాసెస్ చేస్తాయి, అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ కూడా చేస్తుంటాయండి. అలాగే టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుందండి. ఈ డేటా సెంటర్స్ లేకపోతే మనం వాట్సాప్ లో చాట్ చేయలేము, యూపీఐ ట్రాన్సాక్షన్ చేయలేము, నెట్ఫ్లిక్స్ లో మనకి నచ్చిన షోని ఎక్కువ టైం చూడలేము. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి డేటా సెంటర్స్ నుండి కమింగ్ ఇయర్స్ లో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం జరగచ్చు అనమాట. గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ లాంటి బిగ్ టెక్ కంపెనీస్ ఇప్పటికే ఇండియాలో ఉన్న హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశాయండి. 5G మల్టీ క్లౌడ్ యూసేజ్ పెరగడం, అలాగే డేటా లోకలైజేషన్ తో ఇండియాస్ డేటా సెంటర్ ఇన్నోవేటర్ ప్రెజెంట్ అనేది 10.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ నుండి 2025 కి 20 మిలియన్ స్క్వేర్ ఫీట్ కి అంటే డబుల్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్న టాప్ 5 డేటా సెంటర్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ నోట్ వన్ పాయింట్ అండి, ఈ వీడియోలో నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ డేటా సెంటర్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయినవి అనమాట. అందులో ఫస్ట్ కంపెనీ కిర్లోస్కర్ ఆయిల్ అండ్ ఇంజిన్ అండి. కిర్లోస్కర్ గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అనమాట. ఇది డీజిల్ ఇంజిన్ అండ్ డీజిల్ జనరేటర్ సెట్స్ ని తయారు చేస్తుంది అండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. I know what you are thinking. ఇంజిన్ అండ్ పవర్ సొల్యూషన్స్ డిజైన్, మ్యానుఫ్యాక్చర్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ కంపెనీ డేటా సెంటర్ స్టాక్ గా ఎలా మారింది అని. am I right? వెల్, డేటా సెంటర్స్ అనేది కంపెనీ నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కి ఫ్యూయల్ గా పనిచేస్తాయని కంపెనీ మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందండి. కిర్లోస్కర్ ఆయిల్ అండ్ ఇంజిన్ డేటా సెంటర్స్ నుండి వస్తున్న డిమాండ్ ని మీట్ అవ్వడానికి 1500 kVA ప్లస్ కేటగిరీలో నోడ్స్ ని క్రియేట్ చేయడం వల్ల పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేస్తుందండి. ఫాస్టర్ క్లౌడ్ అడాప్షన్ తో పాటు హయ్యర్ డేటా కన్జంప్షన్ అనేది పవర్ జనరేషన్ సెట్స్ కి డిమాండ్ పెంచే అవకాశం ఉందన్నమాట. కిర్లోస్కర్ ఆయిల్ అండ్ ఇంజిన్ లాంటి క్యాపిటల్ గుడ్స్ కంపెనీస్ కి గ్రోత్ సిగ్నల్ ఏంటంటే లాస్ట్ 2 years లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరిగింది. పవర్ జనరేషన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజిన్ సెగ్మెంట్ లో లీడింగ్ పొజిషన్ లో ఉన్న ఈ కంపెనీ క్యాపెక్స్ రివైవల్ వల్ల కంపెనీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నమాట. డొమెస్టిక్ ఫుట్ ప్రింట్ తో పాటు కంపెనీ అబ్రాడ్ లో కూడా డిమాండ్ ని పెంచడానికి టెక్నాలజీ అండ్ ఓవర్సీస్ పార్ట్నర్స్ లో హెవీగా ఇన్వెస్ట్ చేసిందండి. ఎక్స్పోర్ట్ మార్కెట్ నుండి 30% రెవెన్యూని జనరేట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9628 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 13.4% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ ₹2 అనమాట. అండ్ మీరు ఇండస్ట్రీ పిఈ చూస్తే 33.9 ఉంటే స్టాక్ పిఈ 26 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 41.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.7%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.79% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 24.3% ఉంది. అండ్ లాస్ట్ 5 years పీరియడ్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 5024 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 15% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 332 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹662 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 113% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. ఇండియాలోనే లార్జెస్ట్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. మరి డేటా సెంటర్ మార్కెట్ లో రైల్టెల్ ఎలా ఇన్వాల్వ్ అయింది? మనం కంపెనీ వెబ్సైట్ కనుక చూస్తే అవర్ ఎక్స్పర్టైజ్ లో మనం చూడొచ్చు డేటా సెంటర్ సర్వీసెస్ కూడా. సో రైల్వే సెక్టర్ కి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అండ్ నెట్వర్కింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ మీద ఫోకస్ చేసే ఈ పిఎస్యు టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అయిన రైల్టెల్ కంపెనీ కాంప్రహెన్సివ్ డేటా సొల్యూషన్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్, హోస్టింగ్ అండ్ కో లొకేషన్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. గుర్గామ్ అండ్ సికింద్రాబాద్ లో డేటా సెంటర్స్ ని కూడా ఆపరేట్ చేస్తుంది కంపెనీ. 2023లో డేటా సెంటర్ సెట్టింగ్ అప్ అండ్ ఎక్స్పాన్షన్ కోసం కొన్ని కంపెనీస్ నుండి అలాగే స్టేట్ గవర్నమెంట్స్ నుండి కూడా మల్టిపుల్స్ ఆర్డర్స్ అనేది రిసీవ్ చేసుకుందన్నమాట. ట్రిపుల్ నోయిడా డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం రైల్టెల్ త్వరలో RFP ని కూడా రిలీజ్ చేయనుందండి. ఎర్లియర్ దిస్ వీక్ కంపెనీ RVNL నుండి కూడా డేటా సెంటర్ హోస్టింగ్ అండ్ అప్లికేషన్ సపోర్ట్ సర్వీస్ కోసం ఆర్డర్ రిసీవ్ చేసుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,416 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 16.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ ₹10 అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.1%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.46% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 3.54% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 48 crores ఉందండి.
సిన్స్ 2014 నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ లో కూడా గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023లో 1964 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 189 క్రోస్ పోస్ట్ చేసిందండి. అండ్ ఈ కంపెనీ కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 356 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ అయితే 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 172% ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 182% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ L&T అండి. అఫ్ కోర్స్ ఇండియాస్ ఫేవరెట్ స్టాక్ అనుకోండి. ఒక మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోల్లో L&T గురించి డిస్కస్ చేసాం. 50 కంట్రీస్ లో వర్క్ చేస్తుందండి. డేటా సెంటర్ సెగ్మెంట్స్ లో L&T గ్రీన్ డేటా సెంటర్స్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇండియన్ స్టేట్స్ లో డేటా సెంటర్స్ ని బిల్డ్ చేయడానికి లాస్ట్ 2 ఇయర్స్ గా మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్ అయిందండి కంపెనీ క్లీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ అదర్ ఎమర్జింగ్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,83,098 క్రోర్స్ అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 11.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.7% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ అనమాట. టోటల్ షేర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ జీరో అండి. ఈ కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 36.9%, FI షేర్ హోల్డింగ్ 25.7% అండ్ DI షేర్ హోల్డింగ్ 37.2% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,548 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 42% అండ్ 1 ఇయర్ లో అయితే 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అహ్లువాలియా కాంట్రాక్ట్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. సివిల్ కన్స్ట్రక్షన్ బిజినెస్ యాక్టివిటీస్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో 5 decades ఎక్స్పీరియన్స్ ఉందండి. మరి ఈ కంపెనీ డేటా సెంటర్ మార్కెట్ లో ఎలా ఇన్వాల్వ్ అయిందంటే లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, డేటా సెంటర్స్, స్టేషన్ రీడెవలప్మెంట్, మెడికల్ కాలేజెస్, హాస్పిటల్లో అహ్లువాలియా కాంట్రాక్ట్స్ అనేది పాన్ ఇండియా లెవెల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో గుడ్ ఎక్స్పోజర్ ఉందండి. ఓవర్ ది ఇయర్స్ అదానీ అండ్ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ లాంటి క్లయింట్స్ నుండి డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి చాలా ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందనమాట. సెప్టెంబర్ 2023కి 53 బిలియన్ రూపీస్ ఆర్డర్ ఇన్ఫ్లో ఉందండి ఈ కంపెనీకి. ఈ ఆర్డర్స్ లో మెయిన్ గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే డేటా సెంటర్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,251 క్రోర్స్ అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 24.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 2 రూపీస్ అనమాట. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 34.1 ఉంటే స్టాక్ PE 23.7 ఉంది. సో PE రేషియో వైజ్ కంపెనీ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 55.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.43%, FI షేర్ హోల్డింగ్ 12.6% అండ్ DI షేర్ హోల్డింగ్ 26.6% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 88 క్రోర్స్ ఉందండి. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ పీరియడ్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ అనేది బాగా పెరుగుతూ వస్తున్నాయండి. మార్చ్ 2023లో 2,838 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 194 క్రోర్స్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 790 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆరిన్ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ అండి. ఇది డిజిటల్ ఇన్నోవేషన్ సెక్యూర్లీ అండ్ ఎఫిషియెంట్లీ యాక్సిలరేట్ చేయడంలో కంపెనీస్ కి హెల్ప్ అయ్యే టెక్నాలజీ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ లో డైనమిక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి అనుగుణంగా బిజినెస్ గైడింగ్ చేసేందుకు సింగిల్ ప్లాట్ఫామ్ ని ఆఫర్ చేస్తుందండి. కంపెనీకి స్ట్రాంగ్ పైప్ లైన్ ఉందండి అండ్ డేటా సెంటర్ సెగ్మెంట్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 2023కి కంపెనీకి అరౌండ్ 9 బిలియన్ రూపీస్ ఆర్డర్ బుక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,725 క్రోర్స్ ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROCE 24.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.8% ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 30.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 62.9%, FI షేర్ హోల్డింగ్ 6.08% అండ్ DI షేర్ హోల్డింగ్ 0.89% ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 74 క్రోర్స్ ఉందండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 659 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది.
అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 102 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ఈ కంపెనీ షేర్ 2290 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 139% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 510% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేటివ్ అనేది మన లైఫ్స్ ని, వర్క్ ని, రూరల్ కమ్యూనిటీస్ నుండి అర్బన్ సెంటర్స్ వరకు అందరి మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఈ డిజిటల్ రివల్యూషన్ లో డేటా సెంటర్స్ అనేవి డేటాని స్టోర్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడంలో పైవోటల్ రోల్ అనేవి ప్లే చేస్తాయండి. సో ఈ 5 స్టాక్స్ కూడా కమింగ్ ఇయర్స్ లో డేటా సెంటర్ సెగ్మెంట్ లో ఎక్కువగా లాభపడే స్టాక్స్ అండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.